అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అందరూ అంత మంచి కదా చలో చాలా వార్తలు పట్టుకొచ్చిన వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి తుప్పుబట్టిన సైకిలు బాబుపై జగన్ పంచులు భూతశ్రం ప్రయోగిస్తున్న బాబు అమ్మ మొగడెచ్చాడా కూటమి నాయకులను ప్రశ్నిస్తున్న పోతిన మహేష్ బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గం వారికి టికెట్లు ఎందుకు కేటాయించలేదు? కాంగ్రెస్ ల కోవట్టులున్నారట మల్లన్నకు ఒకటే బతిలాడుతున్నారట మల్లొస్తామని బీఆర్ఎస్ లకు చంద్రాలు సైకిల్ కు హ్యాండిల్ లేదు, చంద్రాలు సైకిల్ కు సీటు లేదు, చంద్రాలు సైకిల్ కు పెడల్స్ లేవు, చంద్రాలు సైకిల్ కు చక్రాలు లేవు, ట్యూబులు లేవు, మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రాలు సైకిలు పాపం తుప్పు పట్టిపోయింది. ఇక అది పాతినప సామానుకు తప్ప దేనికి పనికి వస్తుంది చెప్పుండ్రి. అందుకే సైకిల్ ను మడత పెట్టి వీరి చేసినంత పని చేసిండు సీఎం జగన్ అన్న. ఆ తుప్పు పట్టిన సైకిల్ కు ఆ సైకిల్ కి హ్యాండిల్ లేదు, ఆ సైకిల్ కు సీట్ లేదు, ఆ సైకిల్ కు పెడల్స్ లేవు, ఆ సైకిల్ కు చక్రాలు లేవు, ట్యూబులు లేవు, మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. కుర్చీని మడత పెట్టినట్టు సైకిల్ ను మడత పెట్టి ఏ పాటుకు ఆ పాటు ఊడిపోయేటట్టు ఉతికి ఆరేసిండు సీఎం జగన్ అన్న. ఊడిపోయేదందుకు ఏమున్నాయి తీయండి ఆ సైకిల్ కు. 2019 ఎన్నికలప్పుడే హ్యాండిల్ వంగిపోయింది, సీటుజీ నీగిపోయింది, పెడేళ్ళు మనం ఊసిపోయినాయి, ట్యూబులు తుస్సుమన్నాయి, చక్రాలు వంగిపోయినాయి. మొత్తానికి సైకిళ్ళు దాదాపుగా అప్పుడే కిల్ అయింది. అయినా కానీ దాన్ని ఇంకా నెట్టుకు రావాలని ఆయిల్ పూసుకుంటా బాబు వస్తుంటే ఇప్పుడు ఆ ఫ్రేమ్ కూడా తుపుక్కుమన్నది. ఇక మిగిలింది బెల్ ఒక్కటే. అదే చెప్పిండు సీఎం జగన్ అన్న. ఇప్పుడు ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రింగ్ 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 అని బెల్లు కొట్టడం మొదలు పెట్టాడు. ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో. 2019 ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేక దాని గురించి ఎవరన్నా అడుగుతారన్న భయంతో దాన్ని ఎక్కడ దొరకకుండా మాయం చేసిన చంద్రాలు ఇప్పుడు మళ్ళా కొత్త హామీలతోని ముందుకు వస్తున్నాడు. ఇన్ని రోజులు సంక్షేమ పథకాలు వద్దన్నాడా, ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్తున్నాడు. బాబు ఇచ్చే హామీలకు బడ్జెట్ సరిపోదని తెలిసినా మాయ చేయాలని ఆ మిగిలిపోయిన ఒక్క బెల్లు కొట్టుకుంటా చెప్తున్నాడు. ఇక ఈ ఎన్నికల ఫలితాలు అయిపోయినాక ఆ బెల్లు కూడా మోగదు గాని అప్పుడు బాబు ఆయన పార్టీ మూగబోవాల్సిందే. సైకిల్ పోవాలి. ఇవాళ 3వ విడత పోలింగ్ జరిగింది కదా. అయితే ఎంత కష్టం ఉన్నా ఓటు వేయడం మన బాధ్యత అనుకుంటా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరిండ్రు చాలా మంది ఓటర్లు. ప్రధాని మోడీతో పాటు ఇంకా చాలా మందే ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్సభ 3వ విడత ఎన్నికల కోసం ప్రధాని మోడీ సారు అహ్మదాబాద్లున్న నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూళ్లకు పోయి ఓటేసిండు. ఇక బయటకు వచ్చినాక అక్కడున్న ఓటర్లను ఆప్యాయంగా పలకరించిండు. ఆ జనంలో ఓ చిన్నారి కనపడితే పోయి ఎత్తుకొని చిక్కులు జుచ్చులు ఓమ్మా అని ఆడించినట్టే అటు ఇటు ఊపి ఎగిరేయబట్టిండు. సారుకు పిల్లలంటే ఎంత ఇష్టమో కదా. ఇక ఇంకో దిక్కు ఓటు విలువను చాటి చెప్పేటందుకు యూపీలా ఈ వికలాంగుడైన తమ్ముణ్ణి ఆయన తండ్రి వీల్ చైర్లో తీసుకుపోయి ఓటేయించిండు. అట్లనే ఇంగో ఈ అన్నకు 2 చేతులు లేకున్నా కాలుతోని ఓటేసిండు. సిరా చుక్కను కూడా కాలు వేలికే పెట్టిండ్రు అధికారులు. నిజంగా ఈ అన్న గ్రేట్ కదా. అన్ని మంచిగున్నా కొందరు ఓటేయమంటే వెనక ముందు ఆడుతుంటారు. అలాంటోళ్ళు ఈ అన్నను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అస్సాంలో ఉన్న ధుబ్రీ ఘాట్ ఓటర్లు వాళ్ళ ఓటు వేయాలంటే నది దాటాలే, అట్లయితే గాని ఓటు వేయలేరు. అందుకే వీళ్ళంతా ఇట్లా పడవలనే పోయి ఓటేసిండ్రు. వీళ్ళను చూసిన నెటిజన్లు షెబ్బాష్ అని సెల్యూట్ చేసిండ్రు. ఇక మధ్యప్రదేశ్ విదిశా లోక్సభ నియోజకవర్గంలో ఓటేసేటందుకు క్యూ లైన్లో నిలుస్తున్న కొందరు ఓటర్లు అక్కడున్నోళ్ళందరి లోపల ఉత్సాహాన్ని నింపేందుకు కొందరక్కలు జానపద పాటలు ఆడబట్టిండ్రు. చూస్తున్నారు కదా జనాలు, వీళ్ళు ఎన్ని కష్టాలున్నా ఓటేసేటందుకు ఎట్లా ముందుకొచ్చిండ్రు. అట్లనే మీరు కూడా ఖచ్చితంగా ఓటేయుండ్రి, సరేనా? చెప్పేటి శ్రీరంగ నీతులు, చేసేటి లత్కోర్ పనులు. ఈ సామెత ఏపీలా చేతులు కలిపిన కూటమికి సరిగ్గా సూట్ అవుతుంది. ఇన్ని రోజులు సామాజిక న్యాయం అని కథలు చెప్పిండ్లు,
ఆయనతో ఎలక్షన్లు దగ్గర పడంగానే సూట్ కేసులు తీసుకొని పెత్తందారులకు టికెట్లు ఇచ్చిండ్లు అని అంటున్నాడు పోతిన మహేష్. ఎందుకు సామాజిక న్యాయం పాటించలేదు అని భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేంది సార్, రోజుకు 3 సార్లు సామాజిక న్యాయం అని జపం చేస్తారు, వాళ్ళు పాటించకపోవడేంది? బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గం వారికి టికెట్లు ఎందుకు కేటాయించలేదు? వాళ్లకు టికెట్లు ఎందుకు అనుకున్నారేమో. డబ్బున్నోళ్ళకి, పెత్తందారులకి టికెట్లు ఇవ్వడమా సామాజిక న్యాయం అంటే? అంతే కదా, వాళ్ళు సూట్ కేసులు తీసుకొని టికెట్ ఇచ్చిండ్లని అందరు అనుకుంటున్నారు కదా. ఈ అంశాల మీద కూటమి నాయకులు సమాధానం చెప్పాలి. వాళ్ళేం చెప్పరు, గట్టిగా అడిగితే ఆ చంద్రబాబు ఉరికొచ్చి సమాధానం ఎవరు చెప్పాలి? అమ్మమ్మ మొగుడా అని అరుస్తాడు. ఆగో అక్కడ రోజా మేడం ఉన్నది. ఏంది మేడం ప్రచారం ఎట్లయితున్నది? తెలుగుదేశం వాళ్ళు ఒక వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు. ఏం వీడియో? కారులో వచ్చి ఆగటం, ఆవిడ ఓటుకు 5,000 ఇస్తానంటే ఏంటి డైమండ్ రాని నీకు ఎందుకు వేయాలి, నువ్వు రోడ్డు వేసావా, నువ్వు అది చేసావా ఇది చేసావా అని ఒక వీడియో చేసి సునకానందం పడుతున్నారు. ఈసొంటి ఫేక్ వీడియోలు చేసేటందుకు వాళ్ళ దగ్గర ఒక పెద్ద దుకాణమే ఉన్నది. మీరు చంద్రబాబును ఇజ్జత్ తీస్తారు కాబట్టి వాళ్ళు మీ మీద ఈసొంటి వీడియోలు చేస్తారు. ఈరోజు నా మీద కంటెస్ట్ చేసేవాడు ఈ పనికి మాలిన వీడియోలు చేసుకొని మరి డైరెక్ట్ గా కొట్టడం శాతగానోళ్ళే ఇట్లాంటి లత్కోర్ పనులు చేస్తారు. మాట్లాడితే డెవలప్మెంట్ లేదు అని అంటారు. ముందు కళ్ళు కిందకి చూస్తే డెవలప్మెంట్ సంక్షేమం కనిపిస్తుంది. కళ్ళు నెత్తికెక్కాయి కాబట్టి ఇలా ఉంది. కళ్ళు నెత్తికెక్కినాయి, మాటలు జారుతున్నారు, కండ్లు ఎర్రగైతున్నాయి. ఆ పార్టీ లీడర్లందరికీ ఇట్లనే అవుతున్నదట. కొందరి ప్రవర్తన చూస్తుంటే జాలి పడాలనా కోప్పడాలనా అర్థం కాదు. వయసు పెరుగుతున్న కొద్దీ బుద్ధి మందగిచ్చినట్టే ప్రవర్తిస్తుంటారు. చాదస్తం కొద్దీ చెప్పిండ్రు అంటే సరే పోని పెద్ద మనిషి అనుకోవచ్చు. కానీ కంట్రోల్ చేసుకోలేని కోపం కొద్దీ నరం లేని నాలుకతోటి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎంత మండుకొస్తుంది కదా అన్నట్టు బంటంటే యాదకొచ్చింది. ఇంద్రబాబు కడుపు మండిపోతుంది అన్నాడు. అసలు ఎట్లున్నాడో ఏం చేస్తున్నాడో కదా. ఆగో చేతులు విసుక్కుంటా నరాలు దిగే టెన్షన్ పడుతున్నాడు దేనికో. ఓ ఇంద్రబాబు ఒక్క నిమిషం ఉండవమ్మా, ఇప్పుడు నేను ఏమన్నానని అంత గరం అవుతున్నావు నువ్వు? అసలు ఆగమన్నానా? చెవులు దొబ్బాయా? ఆగో చెప్పు తమ్ముడు, ఈ ఎలక్షన్ లో ఏంటి మన పార్టీ పరిస్థితి? ఓపెన్ గా చెప్పు. అంతే ఓపెన్ గా టెర్రస్ ఎక్కి చల్లగాలికి యోగా చేస్తూ బెటర్ సార్, బీపీ అన్న తగ్గుతుంది. ఏం మాట్లాడుతా ఉన్నావు మదర్ బోర్డ్? నాకు బీపీ ఉందా? నాకు బీపీ ఉందా? నాకు బీపీ ఉందా అని అడుగుతా ఉన్నాను. నాకు ఏపీ కావాలి అంటా ఉంటే నువ్వు బీపీ అంటావేంటి? ఓ ఓపెన్ గా చెప్పమని చెప్పినాక ఎందుకంత బీపీ తెచ్చుకుంటున్నావు? నరాలు దిగేటట్టున్నాయి, జాగ్రత్త. ముసలేని వేయినావు అసలే. ముసలే గిసలే అంటే మాడవగలగొడతా. నన్ను మాటలనే హక్కు ఎవరిచ్చారు నీకు? అమ్మ మొగడిచ్చాడా? అమ్మమ్మ మొగడిచ్చాడా? నానమ్మ మొగడిచ్చాడా? తాత ఇచ్చాడా? తాత పల్లెల తొర్రి, మీ తాత కర్రీ. మరి లేకుంటే అమ్మ మొగుడు అమ్మమ్మ మొగుడు అని దిక్కుమాలిన మాటలన్నీ వాగుతున్నావు. సిగ్గులేదా ఇంతనన్నా? హలో చెప్పు, పబ్లిక్ ఏమంటా ఉన్నారు? ఏ సంక్షేమ పథకాలు ఇచ్చిండ్రని, ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతున్నారని ఉమ్మేస్తారు మొహం మీద. కొంచెమైనా సిగ్గుందా నీకు? ఈ అప్డేట్ అలో ఇచ్చేది పెట్టాయినా ఫోను పెట్టాయి. ఏమైంది సార్, మిమ్మల్ని పబ్లిక్ చి అంటున్నారటనా? నువ్వు ఆగో, నే వెటకారం నాకు అర్థం అవుతానే ఉంది. నాలుక చేరేస్తా, చెమడాలు వస్తా, రాళ్లతో కొట్టేస్తా. ఏమనుకుంటా ఉన్నావు? ఏమొర్రుడు నీకే వచ్చా, మాకు రాదా? అది నాలుకనా తాటిమట్టనా? పిచ్చుకు కొర్రినట్టు ఒకటే ఒర్రుతనే ఉన్నావు. నోరు తెరుస్తే 45 years ఇండస్ట్రీ అంటావు. గిదేనా నీ పెద్దరికం? ఏం మాట్లాడుతున్నావో నీ దిక్కుమాలిన మెదడుకు అర్థమవుతున్నదా? అమ్మమ్మ మొగుడు అనుకుంటా ఏంది నీ మాటలు? 70 ఏండ్లకు పైన ఉన్నావు, రాజకీయ అనుభవం ఉన్నది, గిట్లనేనా ప్రవర్తించేది? ఏం చేయమంటావు? నన్నేం చేయమంటావు? మరి ఎవరు నన్ను పట్టించుకోవట్లేరు. పొత్తులుగా పోయినా చిత్తు చేసేలా ఉన్నారు. భయం, ఓటమి భయం పట్టుకున్నది నీకు కదా. ఈ ఏడుపేదో పబ్లిక్ కు సేవ చేసుట్లు ఏడుస్తే మంచిగుండు. నువ్వు తిట్టినంత మాత్రాన గెలుస్తా అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఇంకోడు లేడు.
అయినా నువ్వు నీ పులకేశు మూర్ఖులే కదా. అంతేగా అంతేగా మంచిగా మాట్లాడితే ఎవ్వరు కానట్లేరు. అందుకే ఈ భూతాస్త్రం. వాడు నువ్వు ఈ భూతాస్త్రం వాడు. రేపట్ల పబ్లిక్ కు ఎలక్షన్ బూత్ అస్త్రం వాడి నిన్ను పర్మనెంట్ గా రాజకీయ బూడిద చేస్తారు గాని. ఇదే ఏడుపు మిగులుతుంది నీకు ఇంకొన్ని వద్దుల గాని. అమ్మో, ఇంద్రబాబును చూస్తుంటే చంద్రబాబే గుర్తొస్తున్నాడు. ఆయన కూడా ఇంతే, ఓటమి భయంతోని ఫ్రస్ట్రేషన్ అయ్యి టెన్షన్ తట్టుకోలేక కోపాన్ని ఆపుకోలేక ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలవకుండా బూతులు మాట్లాడుతున్నాడు స్టేజ్ మీదనే. ఇప్పటికే ఆయన గారి పరిస్థితి రింగులు పెట్టుకునే కాడికి వచ్చింది. ఇట్లనే ఒర్రితే నరాలు కట్టయి ఇంకేమైనా జరగవచ్చు. పెద్ద మనిషి కదా, జాగ్రత్తగా ఉంటే మంచిది పాపం. 141 దేశాల ప్రజా ప్రతినిధులతోని సత్సంబంధాలున్న వ్యక్తి ఆయన. ఒక్క ఫోన్ కొడితే ప్రపంచమే ఆయన ముందుంటది. ట్రంప్తో కలిసి షాయి తాగాలన్నా, ఒబామాను కలిసి ఒంటరిగా మాట్లాడాలన్నా, జీ జింపింగ్తోని కలిసి జిమ్ చేయాలన్నా, పుతిన్తో కలిసి పునుగులు తినాలన్నా ఆయన ఒక్కనితోనే అవుతుంది ఈ ప్రపంచంలోనే. అసువంటి మనిషి ఓ సముద్రం దగ్గర చేపలు పడుతుండు. చేపలు అగో మన కేపాల్ సారే నెత్తికి రుమాలు చుట్టిండు, వీపుకు చేపల బుట్టేసుకున్నాడు, బనీని మీదనే ఉండి చేతుల వల పట్టుకొని చేపలు పట్టేదందుకు సిద్ధమైండుగా. మరి నిజంగానే సారు సముద్రంలో దిగి చేపలు పడతాడా ఎట్లా? ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇట్లా పట్టిండా? అయినా వల విసరడం అంత ఈజీ కాదే అనుకుంటున్నారా? ఈ ప్రపంచంలో పాలుకు రాని పనేదాన్ని ఉంటుందా? ఎంతో మందిని వలేసి పట్టిన పాలుకి ఇదో లెక్క కాదు, కానీ ఇది చేపలు పట్టే ముచ్చటేం కాదులేండి. ఈ ఎన్నికల్లో పాలుగారు పోటీ చేస్తున్నారు కదా, అందులో భాగంగా ప్రచారం చేసేదందుకని విశాఖ సముద్ర తీరంకు పోయి కుండ గుర్తుకు ఓటేయాలని కుండ బద్దలు కొట్టి చెప్తున్నాడు. మరి పాలను గెలిపిస్తే ఇంటికో చెరువు కట్టించి అందులోనే చేపలు పెంచుకునేటట్టు చేపిస్తానని హామీ ఇస్తాడు కావచ్చు. ఎందుకంటే సారు వారికి 141 దేశాల ప్రజాప్రతినిధులతోనే సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అదేం పెద్ద మ్యాటర్ కాదు. సరే, సారు ప్రచారం అటు ఉంచుర్రి కానీ పాల్ను ఈ గెటప్లో చూసి అయితే మస్తు మంది నవ్వుకున్నారు. భలే ఉన్నాడు కదా పాల్ సార్ అంటే అట్లుంటది మరి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చిన్న పెద్ద లీడర్లంతా జనాల దగ్గరికి పోయి ఓట్లు అడుగుతున్నారు. ఇట్లా అడిగే క్రమంలో ఒకరు షాయి కాస్తున్నారు, ఒకరు దోశలేస్తున్నారు, కొందరు పిలగాండ్లకు స్నానాలు చేపిస్తున్నారు. ఇట్లా ఎవరికి దోషింది వాళ్ళు చేస్తుంటే ఇగో గీడో పెద్ద మోతవరి లీడర్ సాబు టీషర్ట్ ఇప్పిస్తున్నాడు. అదేంది, ఓట్ల కోసం బతిలాడతారు కదా, ఆయన అట్లెందుకు చేసిండు అంటే చూడుండ్రి మీకే తెలుస్తుంది. అగ చూసినరా, పెద్ద మనిషి ఒంటి మీద ఉన్న టీషర్ట్ని ఇప్పించి అంత దూరం విసిరేసిండ్రు. ఏమనాలి చెప్పండి వీళ్ళను. అయినా మరి అట్లెందుకు ఇప్పించిండ్రు అంటే అది బీఆర్ఎస్ వాళ్ళ టీషర్ట్, దాని మీద కేసీఆర్ బొమ్మ ఉన్నది కాబట్టి. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? నిజంగా కేసీఆర్ చూస్తే బరాబర్ ఇట్లనే అంటాడు కావచ్చు. కేసీఆర్ సార్ ఏంది ఎవరు చూసినా ఇట్లనే అంటారు. మరి లేకుంటే టీషర్ట్ మీద కేసీఆర్ బొమ్మ ఉన్నదని ఇట్లా ఇప్పిస్తారు. అదే గుండెల మీద పచ్చబొట్ట వేయించుకుంటే గుండెని చీల్స్తారా? ఎవరి అభిమానం వాళ్ళది. అయినా ఆయన అభిమానంతోనే వేసుకున్నాడో లేకుంటే బట్టలు లేకనే వేసుకున్నాడో అది అర్థం చేసుకోకుండా ఇట్లా బట్టలు ఇప్పించడం ఎంతవరకు న్యాయం చెప్పుండ్రి. పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం కాటారంలో జరిగింది ఇది. ఈ మోతేవారట మండల కాంగ్రెస్ అధ్యక్షులట ప్రచారానికని పోయిన కాడికి ఇంత కథ చేసిండు. అయ్యా పెద్ద లీడరు, మీరు చేసిన పని మీకన్నా మంచి అనిపిస్తున్నదా? అసలు మీకు అంతగానో కేసీఆర్ బొమ్మ ఉన్న టీషర్ట్ వేసుకోవద్దాయన అనిపించిందంటే ఆ పెద్ద మనిషికి 5-6 బట్టల జతలు కొనియకపోయినరు. అంతేగాని ఇట్లా ఒంటి మీద ఉన్న బట్టలు తీయించుడేంది అని కోపం చేస్తున్నారు చాలా మంది మీద. అయినా ఇట్లా చేస్తే జనం ఓట్లేస్తారు అనుకుంటున్నారో షీ కొడతారు అన్నట్టు ఐటీ మంత్రి శ్రీధర్ సారు చూస్తున్నారా మీ వాళ్ళ పనులు ఎట్లున్నాయో? వాళ్ళని కనుక కంట్రోల్ చేయకపోతే డ్యామేజ్ మీకే అవుతుంది, చూసుకోండి జరంతా అనుకోవచ్చిండ్రట. ఈ లోకల్ లీడర్ ఓవర్ యాక్షన్ చూసిన కొంతమంది అక్కడి పబ్లిక్. బీఆర్ఎస్ల నుంచి కాంగ్రెస్లకు ఈ నడుమ చాలా మందే పోయిండ్రు కదా, అయితే వాళ్ళు ఎందుకు పోతుండ్రా, ఏం కారణం అబ్బా, అధికారంలో ఉన్న పార్టీ అనేనా అని అనుకున్నాం. కానీ కాదట, వాళ్ళు పార్టీ మారేటందుకు పెద్ద కారణమే ఉన్నదట. అది ఇప్పటి వరకు ఎవరికి తెలుసో ఎవరికి తెలియదో మాకు తెలియదు. కానీ ఇగో ఆ సీక్రెట్ని అయితే మల్లారెడ్డి సార్ బయట పెట్టిండు. కార్పొరేటర్ల కౌన్సిలర్ ఎందుకు పంపించిన
లేదు వాళ్ళ కోవైట్గా ఉండాలి మనకి ఏమో అనుకున్నాం గాని మల్లారెడ్డి సారు మామూలోడు కాదుల్లో. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ కౌన్సిలర్లను కార్పొరేటర్లను ఆయనే కాంగ్రెస్లకు పంపించిండట. అదేంది అట్లెందుకు పంపించిండు అనుకుంటుండ్రా? మల్లన్న కోబట్టులుగా పనిచేసేటందుకట. మరి ఆయనత ఎమ్మెల్యేలను కూడా పంపిస్తారా సారు? అగో చూసిండ్రా, ఎమ్మెల్యేలనైతే పంపడట, కానీ కింది స్థాయి లీడర్లను మాత్రం పంపిండట. ఇప్పుడు వాళ్ళు సారుకు ఒకటే ఫోన్ చేసుకుంటా, కాంగ్రెస్ల పరిస్థితి మంచిగా లేదు, మేము మళ్ళీ వస్తామంటే ఇంత ఎంపీ ఎన్నిక అయిపోయినాక వద్దురు అంటున్నాడట. మరి మల్లారెడ్డి చెప్పేది నిజమేనో లేకపోతే ఇంకెవరన్నా పార్టీ మారుతారు అనే ఉద్దేశంతోనే ఇట్లా ముందే సదురుకొని మాట్లాడుతుండో తెలియదు. కానీ బాంబు వేల్చినట్టు పెద్ద మాటే అన్నాడు. చూడాలే మరి మల్లన్న అన్నట్టు ఈ ఎన్నికలు అయిపోయినాక పోయినోళ్ళు వస్తారో లేదో. నిజంగా వస్తేనైతే మల్లన్న తోపు అన్నట్టే, లేకపోతే పరువు పోయినట్టే అవుతుంది. మాజీ మంత్రి సీనియర్ లీడరు ఎర్రబెల్లి సార్ ఉన్నాడు కదా, హోటల్లో పనిచేస్తున్నాడు. మరి సారే హోటల్ పెట్టిండా లేకపోతే ఎవరిదన్నా హోటళ్ళకు పోయి పనిచేస్తున్నాడా? అయినా సారుకు హోటల్లో పనిచేసే అంత కష్టం ఏమొచ్చిందబ్బా? ఇట్లా కాదు కానీ మనమే డైరెక్ట్ పోయి చూద్దాం పాండ్రి. ఆగో నిజంగానే హోటల్లో పనిచేస్తుండు కదా ఎర్రబెల్లి సారు. పూరీలు కూడా మంచిగా కాలుస్తుండు. మరి సారు నిజంగానే హోటల్ పెట్టిండా ఏంది అంటే, హోటల్ ఏం పెట్టలేదు కానీ హోటళ్లకు పోయి ప్రచారం చేస్తున్నాడు ఇట్లా. వారే వా, సార్ అంటే సారే పో, మంచిగానే అనుభవం ఉన్నట్టే పూరీలు కాలుస్తున్నాడు. మంచిగానే కాలింది పూరి కూడా. మరి సారోళ్ళ మేడానికి ఇట్లా కిచెన్లో హెల్ప్ చేస్తాడు కావచ్చు వంటలు చేసేటప్పుడు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో ఎర్రబెల్లి దయాకర్ సారు వాళ్ళ పార్టీ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ తరపున ప్రచారం చేస్తున్నాడు. అట్లా చేస్తున్న టైంలో ఇట్లా హోటళ్లకు పోయి మాకే ఓటేయాలక్క అని అడిగి తర్వాత ఇట్లా పూరీలు కాల్చిండు. మరి కాల్చిన ఒక్క 2 పూరీలకే నెరివడ్డడో ఏమో గాని తర్వాత ఆన్నే కూసుండి షాయి తాగిండు. ఇట్లా ఓట్ల కోసం నేతలు పడరాని పాటలు పడుతున్నారు. పాపం ఎండను కూడా లెక్క చేయకుండా ఇట్లా జనాలకు దగ్గరయ్యేతందుకు ఒక్కొక్కరు ఒక్కో తరీక ప్రచారం చేస్తున్నారు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.